కొంతమందికి తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో ఒక 5 ముఖ్యమైన కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ స్వప్నిక. రాజమండ్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా చేస్తున్నాను. ఆకలి వేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఇది మన శరీరానికి శక్తినివ్వడం కోసం జరిగే ఒక ప్రక్రియ. అయితే కొద్దిమందికి ఎంత తిన్నా పదే పదే ఆకలిగా అనిపిస్తుంది. దానికి కారణాలేంటంటే, మొదటిది మనం తీసుకునే ఆహారంలో సరిపడా ప్రోటీన్, ఫైబర్ లేకపోవడం. రెండవది సరైన నిద్ర లేకపోవడం. చాలామంది ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు. రాత్రులు నిద్ర పట్టనప్పుడు ఏదో ఒకటి తినాలనిపించడం, తింటేనే గానీ నిద్ర పట్టకపోవడం అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన పొట్ట నుండి బ్రెయిన్‌కెళ్ళే సంకేతాల వల్లే మనకి ఆకలి వేస్తుంది, పొట్ట నిండుతుందని తెలుస్తుంది. ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది డిస్టర్బ్ అయ్యి పదే పదే ఆకలిగా అనిపిస్తుంది. మూడవది, కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీలో కొంతమంది గమనించే ఉంటారు. జలుబుకి కానీ, ఎలర్జీకి కానీ టాబ్లెట్స్ వాడినప్పుడు, అలాగే స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. నాలుగవది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఇవి ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఇంకా చివరిగా ఐదవది, హైపర్ థైరాయిడిజం. అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం. ఇది ఉన్నవారికి ఎంత తిన్నా పదే పదే ఆకలిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.